గృహ దర్శనాలు చేస్తుండేది, ప్రార్థనలకు వెళ్తుండేది, మంచిగా ఉపవాస ప్రార్థనలు చేస్తుండేది. డాడీ 45 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు. కానీ డాడీ అభిషేకించబడలేదు. ఒకరింటికాడ ప్రార్థన అయినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర తల మీద నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. అప్పటి నుండి డాడీ పడిపోవడం అట్లా ప్రారంభమైంది. ఒకరోజు మా మేనత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వచ్చినాము 2 days అక్కడ మేనత్త వాళ్ళ ఇంటికి అత్తమ్మ బాగాలేకపోతే వచ్చినాము. వచ్చిన తర్వాత మా ఇంటి చుట్టూ కుంకుమ, పసుపు, నిమ్మకాయలు అన్నీ చేసి ఉన్నాయి. మా ఇంటికి చేతబడి చేసింది. ఆ రోజు నుంచి మా డాడీ అంతా ఆగమనం చేయడము, పిచ్చి చేయడము, తాగేసి వచ్చి మా మమ్మీని కొట్టడము, ఇంట్లో పడితే అట్లా కొట్టడము. మంచం కోడి ఉంటుంది కదండి, మంచం కోడి తీసుకొని అమ్మని కొట్టడము, కట్టెలతో కొట్టడము. మేము చిన్న చిన్న పిల్లలము, నాని అంతా ఉండేది చిన్న చిన్న పిల్లలము. ఇంకా మేము ఎంత ఆపినా డాడీ ఆగకపోయేది, మస్తు కొట్టేది మమ్మీని. ఎవ్వరు మా ఇంటికి వచ్చి కూడా మా అమ్మని కొట్టుకుంటే ఎవ్వరు ఆపకపోయేది. చాలా బాధాకరమైన రోజులు అవి. బాగా కొట్టేది అమ్మను. అమ్మ పారిపోయేది, అమ్మను దాచిపెట్టేది, పక్కన ఇంటి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేది అమ్మను. ఇంకా అట్లనే దాడి చేస్తూ ఇప్పుడు అట్లనే చాలా రోజులు అవుతుంది. ఇక నేను నా 10th అయిపోయే వరకు నేను మంచిగా చర్చికి వెళ్ళేది, ఇంటికి వచ్చేది, కాంగ కొట్టేది, చర్చిలో మంచిగానే ఉండేది. నాకు దేవుని చర్చికి వెళ్ళేది కానీ దేవుళ్ళు అంత లోతుగా తెలియదు, దేవుని గురించి అంత లోతుగా తెలియదు. చర్చికి వెళ్ళేది, వచ్చేది, చదువుకునేది. 10th అయిపోయినాక డాడీ అట్లా ఉండడని నేను పట్టించుకోకుండా నేను కూడా నా ఫ్రెండ్స్తో తిరిగి నేను కూడా చెడిపోయి సిగరెట్లు తాగడము, మందు తాగడము అట్లాంటివి చేసి డ్యాన్సులు, డీజేలు, కొట్లాటలు అన్నీ చేసి ఫ్రెండ్స్ వల్ల 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ, చెల్లె, అక్క తీసుకుపోయి వందలపల్లి బేతేల్ దర్శన మందిరంలో, నూతనేశ్వర మందిరంలో మోకాళ్ళు వేసి స్తుతులు చదివి, అన్ని స్తుతుల బుక్ మొత్తం చదివి, ప్రార్థన చేసి, బైబుల్ చదివి, వాక్యం చదివి కంటిన్యూగా చేస్తే దేవుడు ఆ మెట్లు కూడా ఎక్కలేదు, పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదు. నన్ను 3 కేసుల ద్వారా దెబ్బ కూడా లేదు దేవుడు. నన్ను అట్లా కాపాడుకుంటూ నన్ను వచ్చిండు దేవుడు. కాపాడుకుంటూ వచ్చినాక ఇక డాడీ కూడా అసలు తాగడం లేదు. కొన్ని రోజుల దాకా ఎక్కడ పడితే అక్కడ పడుకోవడము, నేను వెళ్ళి డాడీ తీసుకురావడం, అమ్మ నేను వెళ్ళి డాడీ తీసుకురావడము అట్లా జరుగుతూ ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక డాడీకి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. అప్పుడు హాస్పిటల్లో ఎంజిఎంలో అడ్మిట్ చేసినాక ఆపరేషన్ చేసి రాడేసారు డాడీకి. ఇక్కడ ఎగిరితే ఆపరేషన్ చేసిన తర్వాత మానతాడు కావచ్చు అనుకున్నా, మందు మానతాడు కావచ్చు అనుకున్నా, కానీ డాడీ మానలేదు. దాని తర్వాత ఇంటికి వచ్చిన హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇంటిని డిశ్చార్జ్ ఇచ్చినాక ఇంటికి వచ్చిన తర్వాత ఇక దాని నెక్స్ట్ డేనే మందు కావాలి మళ్ళీ మమ్మీని అట్లుండి కూడా మా మమ్మీని తిట్టడం చేసి కొట్టడం చేసి చాలా గొడవలు చేసేది ఇంట్లో. ఇట్లా ఇంకా మాకు విరక్తి పుట్టింది, మా మమ్మీ పట్టించుకోలేదు. ఇక డాడీకి మా నాన్నమ్మ అప్పుడు ఉండేది, నాన్నమ్మ ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోయింది. అప్పుడు చనిపోక ముందుకు నాన్నమ్మ పాల్సనయ్య కాడికి తీసుకుపోయింది. పాల్సనయ్య తీసుకుపోతే అప్పుడు పాల్సనయ్య ప్రేయర్ చేసాడు, నా కుమారునికి పెద్దేవర ఇవన్నీ కలిపి ఆయనలో ఉన్నాయి ఇప్పుడు అని చెప్పేసి ఆయన చెప్తే మా నాన్నమ్మ నమ్మకుండా ఏం చేసింది, వెమ్లవాడ, సమ్మక్క సారక జాతరలు ఇవన్నీ తిప్పుకొచ్చింది. మొత్తం విగ్రహారాధనలు ఇవన్నీ తాయిదాలు కట్టించుకొచ్చాడు, ఎక్కడెక్కడో మంత్రికలతో అన్ని కట్టిపించుకురావడం జరిగింది. అమ్మ ఏం చేసి అమ్మ అసలుగా నమ్మకపోయేది. అమ్మ ఈ జాన్ మార్కండే దగ్గర కాసిపేటలో పోయేది, ప్రార్థనకి పోయేది. అక్కడ అమ్మ వాక్యం విని ప్రార్థన చేసుకొని వచ్చేవారికి ఇక్కడ తాయిదాలు ఊసిపోయేది, డాడీకి ఉండకపోయేది. ప్రార్థన పోయేవారికి తాయిదాలు ఊసిపోయేది. నువ్వు ఇలా అక్కడ పోయినావు, ఇలా ఒక వాక్యం విన్నావు, ఆ వాక్యం విన్నామని ఆ వాక్యం చెప్పుకుంటే మళ్ళీ అమ్మని కొట్టేది. ఏ వాక్యం విన్నావు తెలిసిపోయేది డాడీకి, ఏ వాక్యం విన్నావు, ఇట్లా ఏం చేసినావు అది చెప్పుకుంటే మళ్ళీ అమ్మని కొట్టేది. 25 years నుంచి ఇప్పుడు అమ్మను డాడీ ఇట్లా బాధ కొట్టుతూనే ఉండేది. ఇప్పుడు తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేసిన, ఇక ఫ్రెండ్స్ లోకంలోనే ఉండి తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నేను కూడా ఇల్లుని పట్టించుకోలేదు. అమ్మకు వచ్చే జీతంలో అమ్మకు 6,000 వస్తుండే. అమ్మకు స్కూల్లో ఆయమ్మ, అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మ. చెల్లెకు ఫీజులు, అక్కకు ఫీజులు, డిగ్రీ అక్క కంప్లీట్ అయిపోయింది, చెల్లె ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంటే ఇక చెల్లెకి ఫీజులు అని. ఇక నాకు 7th క్లాస్లోనూ మోడల్ స్కూల్లో సీట్ వస్తే నేను వెళ్ళిపోయినా. గవర్నమెంట్ 7th క్లాస్ నుంచి 3 years 10th వరకు ఇక్కడ చదువుకున్నా. 10th వరకు మంచిగా 10th అయిపోతుంటే ఇక నేను ఫ్రెండ్స్తో తిరిగి ఖరాబ్ అయిపోవడం మొత్తం, ఇక అన్ని అలవాటు చేసుకొని ఇక లోకంలో తిరిగి ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేస్తుంటే ఒకసారి సడన్గా ఏమైంది, నేను బండి మీద వెళ్తున్నా, నాకు బండి కొనిచ్చింది మా మమ్మీ. బండి కొనిస్తుంటే ఇక నాకు బండి మీద ఫ్రెండ్ని ఎక్కించుకొని పోతుంటే ఒక పెద్ద లారడ్డం వచ్చింది. పక్కకుంటే శవాలు కాలుతున్నాయి, అక్కడ 2 శవాలు కాలుతున్నాయి. అక్కడ లారడ్డం వస్తే నేను బండి దింపిన స్పీడ్లో ఉన్నా, మంచి ఒక 100 స్పీడ్లో ఉన్నా. పోతుంటే బండి స్పీడ్ తప్పింది, రోడ్డు తప్పి ఇక పెద్ద లోయ, అది కింద పెద్ద లోయ.
లోయ పక్కన లోయల్లో ఒక బావి ఉంటుంది. ఆ బావి పక్కన పోయి బండి పోయి నేను గుద్దుకుంటే బావి పక్కన బండి పడిపోయింది. పెద్ద ముళ్ళకంప, ఈ మందిరం అంతా ముళ్ళకంపల నేను మధ్యలో పడిపోయినా. నాకు మొత్తం ఇక్కడ కాటు కూడా ఉన్నాయి, ముళ్ళు చీరినాయి, లోపల చిక్కినాయి, మొత్తం వెనకాల పుచ్చుకున్నాయి, అన్ని ముళ్ళులే పుచ్చుకున్నాయి తలకాయలన్నీ. నాకు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు అన్నీ మొత్తం ఇంటికి తీసేసి గుడ్డి చేసి సర్జరీ చేసి ముళ్ళు అన్నీ తీసి లోపల స్కానింగ్ తీసి ఏం కాదు, లోపల నరాలకు కొంచెం ఇంత మందం పుచ్చుకున్నాయి, ఏం కాదు, కొంచెం నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పి మా అమ్మ వాళ్ళతో. అట్లా అయిపోయినాక దేవుడు దాంట్లో నుంచి కాపాడండు, పెద్ద మరణపు లోయ నుంచి అక్కడ నుండి దేవుడు కాపాడండు. తర్వాత అన్నయ్య వచ్చిండు ఊర్లోకి, ఆత్మీయ తండ్రి అన్నయ్య వచ్చిండు, శ్రావణపాల అన్నయ్య వచ్చిండు. మా ఇంటికి వచ్చి విద్యాసాగర్, నువ్వు ప్రార్థనకు నువ్వు దేవుని పిలుస్తుండు, నువ్వు రావాలి, కుటుంబం నిలబడాలి, మీ నాన్న మంచిగా లేడు, మీరు రావాలి, ప్రార్థనకు రావాలని చెప్పేసి అన్నయ్య వచ్చిండు. సరేలే అని చెప్పేసి ఇక అందరము ప్రార్థన, అన్నయ్య వచ్చినప్పుడు అలా మీటింగ్స్ పెడుతుంటాడు, అన్నయ్య మంచిగా ప్రార్థన చేసుకుంటా పోతాం, అన్నయ్య దగ్గరికి వెళ్తాం, పోతుండే ఉండేది. తర్వాత కొన్ని రోజులకి అక్క బాప్తిసం తీసుకుందాం చింటూ, మంచిగా మనం మారినాం కదా అని చెప్పేసి అందరికీ బాప్తిసం, నిండు బాప్తిసం తీసుకున్నాం. అక్కయ్య నేను అక్కయ్య ఇద్దరు మానవాసం వండుకొని నిండు బాప్తిసం అన్నయ్య దగ్గర తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నేను ఏం చేసి నా ఫ్రెండ్స్ చేసి నన్ను బలవంతం చేసేది, అటు పోదాంరా, ఇటు పోదాంరా, ఇది చేద్దాంరా, అది చేద్దాంరా అని చెప్పేసి నన్ను బలవంతం చేసేది. పోయేది నేను మళ్ళీ చర్చికి వచ్చి అన్నయ్య దగ్గరికి వచ్చేది, ప్రార్థన వినేది, మంచి వాక్యం వినేది, మళ్ళీ పోయేది. అన్న ఈ గల్లీలో వస్తే నేను ఆ గల్లికి వెళ్ళిపోయేది, ఇంకో గల్లికి వెళ్ళిపోయేది. అన్నను దాటుకొని వెళ్ళిపోయేది. నేను అట్లా దాటుకొని వెళ్ళిపోయినా కూడా నన్ను చాలా ప్రేమించాడు. అయినా వద్దు డేవిడ్ రాజు, నువ్వు రావాలి, వచ్చిన ప్రతిసారి నువ్వు పోయినావు, సరే దాని గురించి నువ్వు రా, మళ్ళీ రా, నువ్వు దేవుళ్ళు నిలబడు, నీ కుటుంబం నిలబడుతుంది, అనేకులు నీ వల్ల వస్తారు అని చెప్పేసి అన్నా. నేను సరే అన్నాను, వినేది. మళ్ళీ బయటికి పోయినాక నేను మారిపోయేది, ఒక పందిలాగా చేసేది. నేను మంచిగా వినకపోయేది అన్నమాట. కొంచెం పోయిన తర్వాత కొన్ని రోజులకి నాకు పసకలైనాయి, 2 సార్లు పసకలైనాయి. పసకలైనాక అన్న అసలు ₹1 డబ్బులు ఇంట్లో ఏం లేవు, తిందామన్నా ఏముండకపోయేది, మమ్మీ చేస్తేనే డబ్బులు అట్లా ఫీజులు అయిపోయేది, అన్న అయిపోయేది, ఏముండకపోయేది. నాకు పసకలైనప్పుడు అన్నయ్య వచ్చిండు, అన్నయ్య వచ్చిండు, డేవిడ్ రాజుకి ఇట్లా ఫీవర్ వచ్చింది, పసకలైనాయని చెప్పి అన్నయ్యకి వచ్చిండు. అన్నయ్యకు తెలిసినాక నన్ను అన్నకుండా వేద్దాం రా, డేవిడ్ రాజు కాంగో కొట్టాలి కదా, కాంగో చిరిగిపోయింది కదా అని చెప్పేసి అన్నకుండా తీసుకుపోయి అప్పుడు అన్న 4 రకాల పండ్లు కొని ఇచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు ఏం లేదు కదా, డేవిడ్ రాజు అన్నకి అసలు ఎట్లా తెలుసు దేవుడు చెప్పిందని నేను అనుకుంటున్నా. అన్న 500 ఇచ్చి పండ్లు ఇచ్చిండు. అప్పుడు నేను ఇచ్చిన రోజు మా అమ్మ నేను చాలా ఏడ్చిన, మరి నైట్ ఏం లేదు అన్ని ఇచ్చిండు. ఇక తర్వాత అప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అన్న దగ్గరికి పోయినా, మళ్ళీ పేరుకి వచ్చినాక మళ్ళీ అప్పుడు నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది, నార్మల్గా వచ్చిండు, ఏం కాదని చెప్పిండు డాక్టర్లు. తర్వాత అయిపోయినాక తర్వాత మళ్ళా ప్రార్థన నుండి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ దూరం అయిపోయినా, అన్నకి దూరం అయిపోయి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నా. అదే తాగుడు, అదే తిరుగుడు, అవే మస్తులు మానుకుంటలేదు. నాకు నేను మానాలనుకుంటాను కానీ మానుకోలేదు, అస్సలు ఎంత ట్రై చేసినా ఉండలేకపోతున్నాను, నాకు లోకమే కావాలి. నాకు తాగుడు ఇది బాగా అలవాటు అయిపోయింది, అడెక్ట్ అయిపోయింది. మా నాన్న ఎట్లా తాగి మా అమ్మని కొట్టిండో నేను అట్లా తాగి ఎంజాయ్ చేసుడు అట్లా నేను పట్టించుకోలేదు. మరి అక్క ఉన్నది, చెల్లి ఉన్నది అని ఏం ఆలోచించలేదు. ఆలోచించినప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆలోచన వచ్చేది. మళ్ళీ బయటకు పోగానే నాకు ఆలోచన పోయేది, పిచ్చి చేసేది. నాకు డబ్బులు కావాలమ్మా, నేను అట్లా పోతా ఇట్లా పోతా అని చెప్పేసి మా అమ్మని ఇబ్బంది పెట్టేది. ఆ డబ్బులు ఇస్తానని మా అమ్మగారు చీటీలు చెప్పుకొచ్చి 40,000 ఇస్తానంటే మళ్ళీ నేను ఇయ్యనని నేను ఫస్ట్ తీసుకొచ్చింది. నేను చచ్చిపోతా ఇద్దరంటే నేను రైల్వే ట్రాక్ పోయినా పడతానని పోతే మళ్ళీ మా చెల్లె, మా తమ్ముడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మా డాడీ వచ్చి నన్ను తీసుకుని వచ్చి 40,000 నా చెల్లెలో పెట్టిండు. నా మనసు వస్తలేదు, నాకు వద్దు 40,000 అడిగింది నేనే, మళ్ళీ వద్దు అనేది కూడా నేనే. అది అయిపోయినాక ఒక రోజు శనివారం రోజు పొద్దున నువ్వు లే 5 గంటలైనా నాకు ప్రేరేపణ పని వస్తుంది. కొద్దిగానే లేచిన తర్వాత దేవుళ్ళు లేడవలేనా తిట్టుకుంటా ట్రాక్ పోయినా. నేను వాక్యం తీసి చదివినా. నేను దేవుడు లేడంటాను, నేనే నీ నిజమైన దేవుడును, నేను మాత్రమే నీకు దేవుడును, నేను తప్ప మరి ఏ దేవుడు నీకు లేడు, నేను నిన్ను నా సేవకుని ద్వారా పేరు పెట్టి నేను పిలుచుకున్నా అని దేవుడు నన్ను పిలుచుకున్నా. డేవిడ్ రాజు అని నాకు పేరు పెట్టాడు దేవుడు. అయిపోయినాక మళ్ళీ తర్వాత ఇక మంచిగానే ఉన్నా. ఇక అమ్మ వాళ్ళకి డబ్బులు నాకు వద్దని చెప్పినా సరే, అమ్మ వాళ్ళు మంచిగా ఉంటాడు కదా అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చి జాబ్ చేద్దామని హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో కొన్ని రోజులు చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇంటికాడ కొంచెం మంచిగా ఉంటామని చెప్పేసి వెంటనే వ్యవసాయం కౌలుకు తీసుకున్నాం. మేము కౌలుకు తీసుకున్నాం. చేస్తుంటే ట్రాక్టర్ది నట్లు ఇరిగిపోతే కొనుక్కుందామని మడుకుంటా పోయినా. అప్పుడు కూడా నేను బాప్తిసం పొందుకొని కూడా నేను చాలా తాగినా. తాగి మోసం చేసిన, దేవుడిని మోసం చేసిన, ఆత్మీయ తండ్రిని మోసం చేసిన, అందరిని మోసం చేసిన, తల్లిదండ్రుల సంఘర్షణ ప్రతి ఒక్కరిని మోసం చేసిన అండి.
మోసం చేసి దొంగతనంగా పోయి తాగిన. ఎందుకో నాకు అట్లా అనిపించేది, తాగాలి ఎంతున్నా అట్లా మామూలుగా గడుపుకున్నాను పోయి అట్లా అయిపోయింది నా పరిస్థితి. పోతుంటే నేను మార్గం మధ్యలో మా చెల్లెకు బిర్యానీ కొనుక్కోవాలని నేను ఆలోచించాను. చిన్న పాప మా చెల్లెకు, మా పెద్దనాన్నకు చాలా సమస్యలు మా చెల్లె పుట్టింది. మా చెల్లెకి బిర్యానీ తీసుకుపోవాలని నేను వాళ్ళ ఇంటికి పోతుందనే నాకు కాలు జారి బ్రేక్ జారి బండి వర్షం పట్టింది, బ్రేక్ జారి బండి మీద పడిపోతే కాలు మీద పడ్డది. వెనుకనే ఇంత పెద్ద కని ఉన్నది, పెద్ద కని. ఆ కనికి తల కొంచెం ఇంచులో కొంచెం మిస్ అయింది తల. కాకపోతే కాలు మాత్రం 2 దిక్కులో ఇక్కడ ఇరిగిపోయింది. ఈ రైట్ హ్యాండ్ కాలు ఇరిగిపోతే హాస్పిటల్ పట్టుకొని పోతే అక్కడ డాక్టర్లు చేసి ఆపరేషన్ చేసినాక ఇక నేను ఆ రోజు నా నొప్పి భరించలేకపోతున్నా. నొప్పికి ఎట్లా ప్రభావ చేసేయా, నన్ను క్షమించు, నేను నీలో మారు మనసు పొందుకొని మళ్ళీ నేను తప్పు చేసిన, నా క్షమాపణ ఈ ప్రభావ అని నైట్ మొత్తం ఏడ్చుకుంటే ప్రార్థన చేసిన, బాగా ఏడ్చుకుంటే ప్రార్థన చేసిన. ఇక అప్పుడు 4 గంటలకు 4:30 మధ్యలో నాకు నిద్ర వచ్చి అప్పుడు నిద్ర వచ్చింది. ఆ టైంలో ఆ నొప్పి తట్టుకోలేకపోయినా, ఆ నొప్పి భరించలేక ఆ టైంలో పండుకున్న తర్వాత ఇక పొద్దుగానే మళ్ళీ 9:30 డాక్టర్లు వచ్చే టైంకి మళ్ళీ నొప్పి లేస్తారు. డాక్టర్లు వచ్చి ఇట్లా నొప్పి లేస్తారు సార్ అంటే వాళ్ళు ఏమి చెప్తలేరు, టాబ్లెట్లు ఇచ్చిండు, అయిపోయింది. ఇక తర్వాత 3 డేస్ ఉంచుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ మంచిగా ఉన్నా, ఇంటికాడ 1 మంత్ మంచిగా టాబ్లెట్స్ వాడిన మంచిగా ఉన్నా. అప్పటికే నాకు ధైర్యం వస్తలేదు, మళ్ళీ ఎట్లా దేవుడిని ప్రార్థన చేసుకుని ఉంటానన్నా నాకు ఏం తెలుస్తలేదు. ప్రార్థన ఎట్లా ఏంది, నేను ఎట్లా ముందుకు పోవాలి, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను పడుకొని ఉన్నా, ఇట్లా ఉన్నా. కానీ అప్పుడే నా ఆత్మీయ తండ్రి సుధాకర్ నూతన యెరూషలేము పొలంలో డేవిడ్ రాజు అనే మొక్క వాడిపోతుంది అని నా ఆత్మీయ తండ్రి అన్నలను పంపాడు. అన్నలు వచ్చి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి అప్పటి నుండి మళ్ళీ నేను స్టార్ట్ చేసిన జీవంగా బైబుల్ చదివిన, కొత్త నిబంధన మొత్తం కంప్లీట్ చేసిన, చదివిన, ప్రార్థనలో బలపడ్డా. నాకు ఇంట్లో ఉన్న పద్ధతులేదు. మా మమ్మీ తిడుతుంది, మళ్ళీ ఎడిపోతాను, మళ్ళీ దోస్తులను పట్టుకుని పోతాను, ఎడిపోతాను, 2 నెలలు అయింది బయటికి పోతాను, నేను ఉంటలేను. మా దోస్తు వాళ్ళ ఇంటికి పోతాను. పోయి నేను మా అమ్మ చెప్తాను, ఎవరు చెప్తున్నా ప్రేరేపణ అవుతాను, జాబ్ చేయాలి, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు, ఏం లేవు, ₹1 లేదు, ఏం లేదు, చదువులు పెరుగుతాయి, అక్క చెల్లె ఇంట్లో ఏం లేదని చెప్పేసి జాబ్ వెళ్ళాలని నేను వెతుక్కుంటాను. నాకు ప్రేరేపణ కలిగిస్తాను దేవుడు. పోయినాక ఫ్రెండ్ వంటి కానీ వాళ్ళ డాడీ కూడా అడగలేదు, ఆయన మా ఫ్రెండ్ కూడా అడగలేదు. అక్కడ కూర్చున్నా, జాబ్ చేస్తావా రైల్వేలా, సార్ తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తావా, నువ్వు చదువుకున్నావు కదా, ఐటీఐ చేసినావు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ ఇట్లానంటే చేస్తానని చెప్పేసి అని చెప్పిన. వాళ్ళు సార్ వాళ్ళతో మాట్లాడేది, జాబ్ వచ్చింది. జాబ్ ఇక్కడ హైదరాబాద్లో నేను ఇప్పుడు చేస్తున్నా, జాబ్ వచ్చింది, మంచిగా చేస్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఇంట్లో ఏమేమి లాస్ చేసినో, వాళ్ళని ఎందుకు ఏమేమి ఇబ్బంది పెట్టినో అవన్నీ నేను తెలుసుకొని అమ్మ వాళ్ళకి ప్రతి ఒక్కటి నేను ఇంట్లో అన్నీ తీసుకొచ్చుడు. ఇప్పుడు అక్క వాళ్ళని చెల్లెని చదివించుడు. అక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డాడీకి నేను మారిన తర్వాత డాడీ 2 నెలలు అయితే మందు కూడా ముట్టుకుంటలేడు. ఇప్పుడు అస్సలే డాడీ మందు ముట్టుకుంటలేడు, డాడీ మందు ముట్టుకుంటలేడు, అస్సలే ముట్టుకుంటలేడు. ఎందుకు తాగుతలేవు డాడీ అంటే నాకు కడుపులో అది ఉండలేదు అంటాను, బయటకు వస్తాను అంటాను, అసలే ఉండలేదు అంటాను. కడుపులు అంటే నేను జాబ్ చూసుకున్నా, దాని పోవాలి. మా అమ్మ తిట్టి బయటకు పోతున్నా అంటే నేను జాబ్ చూసుకున్నాను. అమ్మ జాబ్కి పోనీకి వాళ్ళు లంచం అడిగింది. ఎంత అంటే 10,000 దాకా అడిగింది. 10,000 ₹1 వచ్చేదిలా. నాకు అమ్మ వచ్చిన బండి ఉన్నదండి, బండి ఏం చేసిన ఆలోచించిన, మా డాడీ చెప్పిన, మా అమ్మకి చెప్పిన, బండి కుదా పెడతామా అని చెప్పిన, వద్దన్నారు. ప్లీజ్ అమ్మ నా మాట ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇల్లమ్మా, ఎన్ని పైసలు వేస్ట్ చేసినా ఇప్పుడు వేస్ట్ చేయనమ్మా, ఒక్క అవకాశం ఇచ్చి చూడాలమ్మా, ప్లీజ్ అమ్మ అని చెప్పేసి చాలా బతలాడినా. మా అమ్మ 2 డేస్ బతలాడితే మా అమ్మ సరే ఇది లాస్ట్ అవకాశం, బండి పోతే మాత్రం నేను తేను, నేను బండి గురించి నేను ఫైనాన్స్ కట్టినా, ఇప్పుడు బండి నువ్వు కుదా పెట్టుకుంటాను, జాబ్కి పోతా అంటున్నాను, ఆ జాబ్కి పోలే అనుకో, పైసలు ఖర్చు చేసిన అనుకో, నేను బండి తేను అని చెప్పేసి అమ్మ వాళ్ళు అన్నారు. సరే నాకు ఒక్క అవకాశం ఇలా అని చెప్పేసి డబ్బులు తెచ్చుకున్నా, కుదా పెట్టుకుని డబ్బులు కట్టుకున్న వారం రోజులనే కదా నేను వెళ్ళిపోయినా, జాబ్కి వెళ్ళిపోయినా. దేవుడు చక్కటి జాబ్ ఇచ్చాడు. నాకు ఇచ్చిన జాబ్ని సంతోషపడకుండా చేస్తాను. ఆ జాబ్ను అటెండర్గా చేస్తున్నా. నేను చదువును బట్టి దాన్ని బట్టి నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత మెకానిక్ వెళ్ళిపోతా, రైల్వేలోనే ప్రైవేట్ అయినా వెళ్ళిపోతా. ఇంకా ఆ జాబ్ చేసుకుంటూ ఇప్పుడు నాకు ఒక రోజున మా అమ్మ నన్ను చాలా తిట్లు తిట్టింది, నువ్వు ఎందుకు బతుకుతావు, ఎందుకు వెళ్తావు, ఎంత సాగకపోయినావు, ఎందుకు నువ్వు ఎవరి ఇలా అవుతుంది, చాలా మాటలు అన్నది. బాధ అనిపించింది నాకు. తర్వాత నా తల్లి నన్ను తిట్టింది, నేను మారడం కోసం, నా మంచి కోసం, కుటుంబం అత్తగారు ఉన్నది, నేను నిలబడాలి అన్న చాలాసార్లు అయిపోయింది. ఆత్మీయ తండ్రి చాలాసార్లు అయిపోయింది. డేవిడ్ రాజు నిలబడు అంటే నిలబడలేదండి. నేను మోసం చేశాను, నేను దూరం వెళ్ళిపోయాను.
మళ్ళీ దేవుడు పట్టుకొని అన్న ప్రార్థన ద్వారా, సంఘాల ప్రార్థన ద్వారా, ప్రతి ఒక్క తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా, ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా నన్ను పట్టుకొని దేవుడు నడిపించి ఈ స్థితిలో ఉంచిండు. ఇప్పుడు నేను 4 లక్షల చీటీ కట్టున్నాను. ఇప్పుడు ఒక రోజులో మా అమ్మ నాకు 10,000 కూడా ఇవ్వాలన్నది జాబ్ చేస్తానంటే. అదే బండి కూడా పెట్టుకొని మళ్ళీ పైసలు సంపాదించుకొని 4 లక్షల చిట్టి కట్టున్నా. ఇంట్లో కూరగాయల సామాన్లు ప్రతి ఒక్కటి అన్ని వంటి సామాన్లు కొట్టినా, కూరగాయలకు ఇస్తున్నా, ఖర్చులకు ఇస్తున్నా, హాస్పిటల్కి ఇస్తున్నా. ప్రతి ఒక్కటి మా అమ్మకి వెళ్తే కూడా వారం పండ్లు తీసుకొస్తానా. మా అమ్మకు నేను ఇప్పుడు మంచి కొడుకుగా నేను నిలబడ్డాను. అందుకు దేవుడు నన్ను నిలబెట్టినందుకు నేను దేవుడికి మహిమ ఎంత ప్రభావం చెల్లించుకుంటున్నా. నా జీవితంలోకి నా ఆత్మీయ తండ్రి వచ్చినప్పుడు నా జీవితం మలుపు తిరిగిపోయిందండి. కంప్లీట్గా నేను నిజమైన దేవుని తెలుసుకోపోను, లోతుగా దేవునిలోకి వెళ్ళబోను. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నన్ను ఈ సంఘంలో నాకు స్థానం ఇచ్చిండు, మంచి అవకాశం ఇచ్చిండు. నా సాక్ష్యాన్ని పంచుకునే, నా అనేకులకు పంచుకునేలాగా, మీ అందరికీ చెప్పేలాగా నాకు ఒక దినం నాకు తీసుకొచ్చిండు దేవుడు. ఈ ఉపవాస దినమున ఈ రోజున ఇక్కడ నన్ను నడిపించినందుకు దేవునికి మహిమకంత ప్రభావం చెల్లించుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరినీ, సంఘస్థులందరినీ బట్టి దేవుడు మహిమ పొందుకుంటున్నాను. నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మనందరము మన బాధలు, మన అవసరతలు, మన అక్కర్ల తనలు అన్నీ మర్చిపోయి దేవుని మహిమపరచడానికి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ చెల్లించుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాకు మొన్న ఆదివారం రోజు అన్నయ్య మందిరంకి వచ్చి వాక్యం చెప్పిన తర్వాత నేను డ్యూటీకి వెళ్దాం అనుకున్నాను. సోమవారం రోజు వెళ్దాం అనుకున్నప్పుడు